రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ కొనేటప్పుడు ఒక ఫ్లాట్ కానీ విల్లా కానీ ఏదైనా చూసుకుంటే కనుక వాస్తు అవసరమా? ఇది చాలామందికి బిగ్ సబ్జెక్ట్. యాక్చువల్లీ వాస్తు ఈజ్ లైక్ ఎ డెవిల్ సబ్జెక్ట్. అది తవ్వుతున్న కొద్ది గనులు వస్తూనే ఉంటాయి మన మైండ్స్లో. సో వాస్తు చూడాలంటే చూడకూడదంటే రెండు కరెక్ట్. కొంతమంది చూడరు, కొంతమంది చూస్తారు. వాస్తువులు ఏంటి అడ్వాంటేజ్ అంటే జనరల్గా బేసిక్ వాస్తు చూస్తే సరిపోదండి. మీరు 100 ఎకరాల్లో వాస్తు చూస్తే సెట్ కాదండి. ఎందుకంటే మీరు మార్కెట్లో చూసుకుంటే ఫ్లాట్స్ అనేది ఈస్ట్ ఆర్ వెస్ట్, వెరీ ఫ్యూ కేసెస్లో నార్త్ వస్తుంది. జనరల్గా నార్త్ సౌత్ కానీ ఈస్ట్ వెస్ట్ ఎక్కువ బిల్డర్స్ ప్రిఫర్ చేసేది ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఉంటుంది, ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఎక్కడైనా మరీ డిఫరెంట్ అవుట్ ఉంటే నార్త్ సౌత్ వస్తాయి. సో మన తెలుగు ట్రెడిషన్, మన ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే కనుక ఎక్కువ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ప్రిఫర్ చేస్తారు. ఇది ఎందుకంటే వాస్తులో ఏం చూడాలి, మొత్తం ల్యాండ్ చూస్తే కదా. మీ పర్టికులర్ బిల్డింగ్, సపోజ్ మీరు ఒక ఫ్లాట్ కొనుక్కుంటున్నారు అనుకోండి, మీ ఫ్లాట్ చూసుకోండి. మీ బిల్డింగ్లో ఫ్లాట్లన్నీ చూస్తే వర్కౌట్ కాదు, బిల్డింగ్ చూస్తే వర్కౌట్ కాదు. మనం ఏ ఫ్లాట్లో అయితే ఉండబోతున్నామో ఆ ఫ్లాట్ గురించి చూసుకుంటే బెటర్. ముఖ్యంగా 3-4 పాయింట్లు అనేది చూసుకుంటారండి. అంటే బేసిక్ వాస్తు. డీప్ వాస్తుకి వెళ్తే చాలా పాయింట్లు, మోర్ దెన్ 20-30 పాయింట్స్ ఉంటాయి. నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా 3-4 బేసిక్ పాయింట్స్ చూసుకున్నాను, బీయింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎంట్రన్స్ చూసుకుంటారు, ఈస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ. వెస్ట్ కూడా గుడ్. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ సౌత్ వెస్ట్లో ఉందా లేదా. సౌత్కి వెస్ట్కి నార్మల్గా హోల్స్ ఉండకూడదు, కన్నాలు ఉండకూడదు, కిటికీలు ఉండకపోవడం బెటర్. అదేవిధంగా సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉండాలి, ఆగ్నేయం కిచెన్ ఉండాలండి. అదేవిధంగా నార్త్ ఈస్ట్లో పూజారం ఉండాలండి. వాటర్ ఫ్లో నార్త్ ఈస్ట్ వైపు ప్రవహిస్తే చాలా మంచిది. సో మాస్టర్ బెడ్రూమ్, కిచెన్ రూమ్, ఎంట్రన్స్, వాటర్ ఫ్లో చూసుకోండి. బేసిక్ అది. మిగతా అన్నీ చూస్తే ఎప్పటికీ టాలీ అవ్వడం కష్టం. వాస్తు ఏంటంటే మీరు ఒకటే ప్రాపర్టీని ముగ్గురు వాస్తు వాళ్ళు డిఫరెంట్ స్టేజ్లో తీసండి, వాళ్ళు డిఫరెంట్గా చెప్తారు. దానికి రీజన్ ఆఫ్ ద టేబుల్ చెప్పగలుగుతాను, ఆన్ ద టేబుల్ చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరు తప్పు కదండి, వాళ్ళు చదువుకునే డిక్షనరీ ఎలా ఉందో, స్కూల్ ఎలా ఉందో దాన్ని బట్టి చెప్తారు. నేను నా ఎగ్జాంపుల్ ఒకటే ప్రాపర్టీ నలుగురు ఆన్సర్లు డిఫరెంట్, 4 అబ్జెక్షన్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో వాస్తు చూడండి, చూడొద్దు అనట్లేదు. మరీ డీటెయిల్ అయితే యూ విల్ నాట్ ఏబుల్ టు బై. థ్యాంక్ యూ.